రాష్ట్రానికి రేనలట్టిచ్చింది వాతావరణ శాఖ. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారిందని చెప్పింది. ఇక రేపు అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందంది. రాష్ట్రంలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. మరో 3-4 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారిందని చెప్పింది. రేపు అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఇవాళ 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వర్షాలతో అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో ఇవాళ వర్షాలు దంచికొట్టాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. నిర్మల్ జిల్లాలో భారీగా వర్షాలు కురిశాయి. బైన్సా, గడ్డెన ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. బాసరలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. గోదావరి ఉప్పొంగడంతో పుష్కర ఘాట్లు మునిగాయి. దీంతో నదిలో భక్తుల పుణ్యస్నానాలపై నిషేధం విధించారు పోలీసులు. వరద నీరు పోటెత్తడంతో గోదావరి నుంచి అమ్మవారి ఆలయానికి వెళ్లే దారి బంద్ అయింది. భక్తుల భద్రత కోసం గోదావరి నది దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద చేరింది. కాళేశ్వరంలో గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉభయ నదుల నుంచి ఎల్లంపల్లికి వరద కొనసాగుతోంది. నెల రోజులుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు తెరిచే ఉన్నాయి. 40 గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు దంచికొట్టాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. భూపాలపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ లోకి నీరు చేరడంతో బొగ్గు తవ్వకాలు నిలిచాయి. వర్షంతో సంస్థకు భారీ నష్టం జరిగిందన్నారు అధికారులు. కాళేశ్వరం దగ్గర మళ్లీ గోదావరి ఉధృతి పెరిగింది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో గోదావరి, ప్రాణహిత నదులకు వరద పోటెత్తుతోంది. పుష్కర ఘాట్ల మెట్లపై నుంచి నీరు ప్రవహిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. కోరుట్ల పరిధిలో మోస్తారు వర్షం కురిసింది. ముసురు వర్షం పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అలాగే కరీంనగర్ జిల్లాలో వర్షం కురిసింది. పలు ఏరియాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం పడింది. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తెల్లవారుజాము నుంచి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఇటీవల వచ్చిన వరదల నుంచి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా రైతులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల ఎగువ ప్రాంతంలో రాత్రి నుంచి భారీ వర్షం పడింది. వర్షాలకు తీగల బంజర సమీపంలోని పగిడేరు అంజనాపురం దగ్గర నిమ్మవాగుకు వరద పోటెత్తింది. వరద ప్రవాహం పెరగడంతో దాదాపు 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పగిడేరు దగ్గర బారికేడ్లు అడ్డుపెట్టి ట్రాఫిక్ ను నిలిపివేశారు అధికారులు. వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాణాలకు తెగించి అత్యవసర పనుల కోసం వాగు దాటుతున్నారు వ్యవసాయ కూలీలు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలన్నారు వాతావరణ శాఖ అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అలర్ట్ చేశారు.